హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆహ్, నేనొక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. కార్డియాక్ డ్యామేజ్ స్టార్ట్స్ ఎర్లీ వెన్ దెర్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోమెటబాలిక్ డిసీజ్. ఏదన్నా ఫ్యామిలీ హిస్టరీలో మన పేరెంట్స్‌కి గానీ, మన గ్రాండ్ పేరెంట్స్‌కి గానీ ఫ్యామిలీ హిస్టరీ కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది అంటే, మనకి ఫ్యూచర్ జనరేషన్స్‌లో ఎంతో కొంత కార్డియాక్ డ్యామేజ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. అందుకని మనం ఎకోకార్డియోగ్రామ్ చేసుకున్నప్పుడు మనకి 17-24 ఇయర్స్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది. దెన్ ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ కోసం టు ప్రివెంట్ ఫ్యూచర్ కార్డియాక్ డిసీజ్ ఇన్ ద యంగర్ జనరేషన్ 17-24 ఇయర్స్ ఏజ్ గ్యాప్‌లో అప్పుడే ఎకోకార్డియోగ్రామ్ చేసుకుంటే మనకి ఏమన్నా ఎల్వి హైపర్ట్రోఫీ ఉందా ఏంటి అనేది మనకి కొంచెం ఐడియా వస్తదంట. అడాలసెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్ హూస్ ఫ్యామిలీస్ ఎవరికైతే కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ ఉంది. యంగర్ జనరేషన్‌లో బిట్వీన్ 70-24 ఇయర్స్ అప్పుడు ఈకో చేస్తేనే వాళ్ళకి ఎల్వి హైపర్ట్రోఫీ ఉందని చాలా రీసెర్చెస్‌లో తేలిందంట చాలా స్టడీస్‌లో. ఈ ఎల్వి హైపర్ట్రోఫీ అనేది మనకి ఒక ఇంపార్టెంట్ మార్కర్ కింద యూస్‌ఫుల్ మార్కర్ కింద మనకి పీడియాట్రిక్ పాపులేషన్‌లో మయోకార్డియల్ ఇంజరీని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుద్దనమాట. అదే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, హార్ట్ అటాక్స్ ఇంకా అదర్ క్లినికల్ కార్డియాక్ డిసీజెస్‌ని మనం డయాగ్నోస్ చేయలేం. కానీ సింపుల్ ఎల్వి హైపర్ట్రోఫీ అనేది మనం ఈకో చేసి చూడొచ్చు. అండ్ సపోజ్ కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది ఫ్యామిలీలో. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళ ఆఫ్‌స్ప్రింగ్స్, వాళ్ళ చిల్డ్రన్ కూడా అదే చేస్తారు కదా! సో, లైక్లీ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్‌లో కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉందంటే పేరెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైట్ షెడ్యూల్ గానీ, ఎక్సర్సైజ్ షెడ్యూల్ గానీ, స్లీప్ షెడ్యూల్ గానీ, హార్మోనల్ బ్యాలెన్స్ కానీ ఏది వాళ్ళ హ్యాండ్స్‌లో లేదని అర్థం. మేబీ దే ఆర్ బిజీ, టూ సోఫిస్టికేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ దేర్ చిల్డ్రన్ ఇన్ దేర్ వే. సో, ఈ పిల్లలు కూడా వాళ్ళు తినే ఫుడ్డే తింటారు. వాళ్ళు చేసేవే చేస్తారు. ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఉండదు. డైట్ సరిగ్గా ఉండదు. సో, ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్ కామన్. అందులో ఎస్పెషల్లీ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ ఉంటే పేరెంట్స్‌కి అవి చిల్డ్రన్‌కి వచ్చినాయా లేదా మనం ఈకో ద్వారా మనకి తెలుస్తదనమాట. సో, ఈవెన్ చిల్డ్రన్‌లో కూడా అట్ ఏ వెరీ యంగ్ ఏజ్ అయినా సరే ఏమన్నా చిన్న చేంజెస్ ఉన్నా దోస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ హెల్తీ. ఎందుకంటే ఫ్యూచర్‌లో క్లినికల్‌గా ప్రెజెంట్ అయ్యే వరకు మనము ఓపిక పట్టి ఉండి, అప్పటి వరకు మనం వెయిట్ చేసే కన్నా 70-24 ఇయర్స్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళకి రెగ్యులర్ ఎకోకార్డియోగ్రాఫిక్ ఫాలో అప్ ఆఫ్ చిల్డ్రన్ చేసుకుంటే ఎర్లీ అడల్ట్‌హుడ్‌లో ఏమన్నా ఇష్యూస్ వచ్చినా మనం ఈజీగా టాకిల్ చేసుకోవచ్చు. అండ్ హ్మ్. సపోజ్ కొంతమందికేంటంటే ఫ్యామిలీలో కొన్ని రకాల కార్డియోమెటబాలిక్ డిసీజెస్ ఉంటాయి. ఆఫ్‌స్ప్రింగ్‌లో మనం చెక్ చేయము. అప్పుడు సపోజ్ ఏదన్నా ఇన్‌ఫ్లమేషన్ వచ్చింది బాడీలో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేతే ఇన్‌ఫ్లమేషన్ వచ్చింది. ఈ కార్డియాక్ డ్యామేజ్ సడెన్‌గా ఎక్కువైపోయి ప్రోగ్రెషన్‌లోకెళ్ళిపోయి ఇంకా అన్‌కంట్రోల్డ్‌గా కార్డియాక్ డిసీజ్, సమ్ వైరల్ మయోకార్డైటిస్, హైపర్ట్రోఫీ అబ్స్ట్రక్టివ్ ట్రోఫిక్ కార్డియోమయోపతీస్ రకరకాల కార్డియాక్ డిసీజెస్ బయటపడే ఛాన్స్ ఉంటుందనమాట. అందుకని ఎర్లీ ఎకోకార్డియోగ్రామ్ ఈస్ ఎ మస్ట్ ఇన్ దోస్ పేషెంట్స్ హూ హ్యావ్ కార్డియోమెటబాలిక్ డిసీజ్ షుడ్ బి డన్ టు దేర్ చిల్డ్రన్. ఎవరికైతే పేషెంట్స్‌కి కార్డియోమెటబాలిక్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళ చిల్డ్రన్‌ని కూడా వాళ్ళు స్క్రీన్ చేసుకోవాలి హార్ట్‌ని. బిట్వీన్ 17-24 ఇయర్స్. నేను చదివిన ఆర్టికల్‌లో వాళ్ళు చెప్పిందేంటంటే బిట్వీన్ 17-24 ఇయర్స్ అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్‌ని ఒకసారి స్క్రీన్ చేసుకోవాలి. అండ్ వీ కాంట్ సెట్ దెమ్ ఇన్ ద ఆటో పైలట్ మోడ్. ఆ డిసీజ్ వస్తదిలే, వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడేమీ లేదు కదా! నో. మనము ఆటో పైలట్ మోడ్‌లో అలాంటి ఆఫ్‌స్ప్రింగ్స్‌ని వదలకూడదు. మనం వాళ్ళకి మసిల్ గెయిన్ చేసుకోమని చెప్పాలి. లైట్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోమని చెప్పాలి. అవాయిడ్ లాంగ్ స్ట్రెచెస్ ఆఫ్ సెడెంటరీ టైమ్, కూర్చునే ఉండకూడదని చెప్పాలి. సో, కార్డియోమెటబాలిక్ హెల్త్‌ని ప్రమోట్ చేయడానికి ఏమేమి హెల్తీ ఆప్షన్స్ డైట్, ఎక్సర్సైజ్, కార్డియాక్ ఎక్సర్సైజెస్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్, మసిల్ గెయినింగ్, సో సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని ప్రివెంట్ చేయమండం, ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్‌కి అడిక్ట్ అయితే ఆటిల నుంచి బయటికి తీసుకురావడం. ఇవన్నీ దీస్ ఫ్యాక్టర్స్ ఎన్హాన్స్ ద అడాలసెంట్ కార్డియోమెటబాలిక్ హెల్త్ అనమాట. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, మనకు వచ్చే ఛాన్స్ ఉన్నా మనం అది ప్రివెంట్ చేయొచ్చు త్రూ సర్టెన్ మెజర్స్. సో పేరెంట్స్‌కి కార్డియోమెటబాలిక్ హెల్త్ బాలేదు అంటే దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సిగ్నల్. అంటే
చిల్డ్రన్ ఈ ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతున్నారు. రేపు ఫ్యూచర్లో వీళ్ళకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళ మెటబాలిజం కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కార్డియో మెటబాలిక్ డిసీజ్ అంటే ఏం లేదు, మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి హార్ట్కి ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల రకరకాల జబ్బులు వస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఏంటనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. అండ్ వీళ్ళు ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే 1350 పార్టిసిపెంట్స్ తీసుకున్నారంట. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియో మెటబాలిక్ డిసీజ్ ఉంది అండ్ స్మోక్ చేస్తారు అండ్ బై ఏజ్ 24 వీళ్ళకి ఇకో చేశారంట. ఇకో చేసిన వాళ్ళు లెఫ్ట్ వెంట్రికులర్ మాస్ అనేది పెరిగిందని వచ్చింది. లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఉంది, మోర్ దెన్ 51 grams per meter square ఉంది ఇన్ 2.4% ఆఫ్ ద ఎంటైర్ కోహార్ట్ అండ్ హై లెఫ్ట్ వెంట్రికులర్ ఫిల్లింగ్ ప్రెషర్. లెఫ్ట్ వెంట్రికల్లో బ్లడ్ వచ్చి ఫిల్ అవుతుంది అనమాట లెఫ్ట్ వెంట్రికల్. అప్పుడు అది స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. అది పంప్ చేస్తుంది లెఫ్ట్ వెంట్రికల్. ఎప్పుడైతే పంప్ చేస్తుందో అది డిఫరెంట్ ఆర్గన్స్కి అయోటా ద్వారా డిఫరెంట్ బ్లడ్లో మనకి బాడీలో మనకి డిఫరెంట్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అందుద్ది అనమాట. అది ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో లెఫ్ట్ వెంట్రికల్ ఫిల్లింగ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళకి హైపర్ట్రోఫీ అవుతూ ఉంటుంది అనమాట. సో అది కనుక్కున్నారు అట్ ఏజ్ 17 వాళ్ళు ఇకో చేసినప్పుడు ఆ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఉంది. మళ్ళీ ఏజ్ 24 చూస్తే ఇంకా అది పెరిగింది హైపర్ట్రోఫీ. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియో మెటబాలిక్ డిసీజ్ ఉందో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి. అండ్ సపోజ్ హిస్టరీ లేదు, కొంతమందికి ఎవ్రీ 60 అడాలసెన్స్ పేరెంట్స్ సిబ్లింగ్స్కి ఏమీ కార్డియో మెటబాలిక్ డిసీజ్ లేదు, వాళ్ళలో వీళ్ళు చేయలేదన్నమాట. ఎవరికైతే కార్డియో మెటబాలిక్ డిసీజ్ ఉందో వాళ్ళకే చేశారు. అండ్ ప్రతి 7 yearsకి క్వాడ్రుపుల్స్ అంట, ద రిస్క్ ఇంక్రీజెస్. సో రెగ్యులర్ ఇకో స్క్రీనింగ్ ఇస్ అ మస్ట్ ఇన్ దోస్ హూస్ పేరెంట్స్ ఆర్ హ్యావింగ్ కార్డియో మెటబాలిక్ డిసీజ్. అండ్ ఒకవేళ కార్డియో మెటబాలిక్ డిసీజ్ ఉంది, ఎందుకు మనకి ఇన్హెరిట్ అవుతుంది? ఎందుకు ఇన్హెరిట్ అవుతుంది అంటే ఆల్రెడీ మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఫ్యామిలీలో ఉంది. సో అదే మనకి ఆ జీన్సే వస్తాయి. సో దానివల్ల యాక్సలరేటెడ్ ఎండోథీలియల్ డిటీరియేషన్ వచ్చి హార్ట్ మసిల్ ప్రో ఇన్ఫ్లమేటరీ ఎథ్రోజెనిక్ క్యాస్కేడ్స్కి గురి అవ్వడం వల్ల లిపిడ్ హోమియోస్టాసిస్ సరిగ్గా లేకపోవడం వల్ల మన బ్లడ్ కొలెస్ట్రాల్ డిస్రెగ్యులేషన్లో ఉండడం వల్ల కొన్ని హిమోడైనమిక్ పర్టర్బరేషన్స్ వల్ల మనకి ఈ కార్డియోవాస్కులర్ పెథాలజీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వీటితో పాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్ కానీ, మెటబాలిక్ డిస్ఫంక్షన్ కానీ, హార్ట్ ఎండోథీలియం డిటీరియేషన్ కానీ, ప్రో ఇన్ఫ్లమేటరీ ఎథ్రోజెనిక్ క్యాస్కేడ్స్ కానీ, లేదా లిపిడ్ హోమియోస్టాసిస్ డిస్రెగ్యులేషన్ కానీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్తో మనం కంట్రోల్ చేసేయచ్చు. ఎల్వి హైపర్ట్రోఫీని మనం ఎంతవరకు సాధించగలమంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మన హార్ట్ని హెల్దీగా ఉంచుకోవచ్చని రకరకాల రీసెర్చెస్లో రకరకాల డాక్టర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్టర్స్ చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చెప్తున్నారు. కానీ మనకి అవేర్నెస్ ఉండదన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ ఒకటే కాకుండా మజిల్ మాస్ని కూడా పెంచుకోమని కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. అది పీడియాట్రిక్ పాపులేషన్లో చాలా మనం ఎన్హాన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది, జిమ్కి వెళ్తే మనకు మసిల్ వస్తుంది, అందరూ లైక్ చేస్తారు అనే ఒక ఫ్యాంటసీ ఉంది. సో పీడియాట్రిక్ పాపులేషన్లో ఈ అడాలసెంట్ యంగ్ అడల్ట్స్లో మనము మసిల్ పెంచుకోండి, మీకు హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి, మీకు బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది, మీ బాడీ ఫ్యాట్, విసరల్ ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది, మీ మజిల్ మాస్ మీకు ఏదైనా చిన్న చిన్న ఇల్నెసెస్ వచ్చినా మీకు కాపాడతాయి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చేయడం వల్ల కూడా మనం అడాలసెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద అడాలసెన్స్ వెళ్తున్నారు. కొంతమంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎక్సర్సైజ్ షెడ్యూల్ లేక వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ షెడ్యూల్ లేకుండా అయిపోతున్నారు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ విల్ హెల్ప్ ద హార్ట్ ఇన్ సచ్ అ వేస్ దట్ యూ విల్ నాట్ క్యారీ ద కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్ ఎనీ ఏజ్ అనమాట. అసలు నేను ఈ ఏజ్ అని చెప్పను, అట్ ఎనీ ఏజ్ ఇఫ్ యూ స్టార్ట్ టుడే టు ఎక్సర్సైజ్ దెన్ దట్ ఈస్ ద బెనిఫిషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. లేదు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎనీ కైండ్ ఆఫ్ పాపులేషన్ ఫ్యామిలీ హిస్టరీలో కార్డియోమెటబాలిక్ డిసీజ్ లేకపోయినా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లేటర్ లైఫ్లో అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే టు ఎంకరేజ్ పబ్లిక్ టు have more physical activity and avoid sedentary life, especially adolescents who have family history of cardiometabolic disease. Thank you. Please subscribe.